అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమలో బలిజలకు తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల కూడా అటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏదైతే ఎన్టీ రామారావు ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీలు కూడా అరాకొరగా కేటాయింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి పదవుల్లో కూడా తగిన గుర్తింపు లేకపోవడంతో కూడా ఒక రకంగా బలిజ సంఘ నేతలంతా కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఆత్మీయ సమావేశానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఎంతమంది వస్తున్నారు ఏంటి? యాక్చువల్గా కడప జిల్లాలో బలిజలకు జరుగుతున్న అవమానాలైతేనేమి, బలిజలకు జరుగుతున్న నిర్లక్ష్యమైతేనేమి, దాని మీద రామానాయుడు గారు అయితేనేమి, నారాయణ గారు అయితేనేమి, దుర్గేష్ గారితో సీఎం దృష్టికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే మేము మా డిమాండ్లు వాళ్ళకి పెడుతున్నాం. అదేవిధంగా గతంలో 5% ఈడబ్ల్యూఎస్ కింద ఇస్తామని చెప్పారు. ఆ దినం గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేశారు. ఇప్పుడు గవర్నమెంటే చేసుకోమంది కాబట్టి లోకేష్ కూడా 2-3 మీటింగుల్లో చెప్పాడు. కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ కూడా ఇవ్వాలా. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో బలిజ భవన్లు కట్టాలా, అది కూడా మా డిమాండు. ఇవన్నిటి కూడా వాళ్ళ దృష్టికి తీసుకుని పోతాం. కొత్తపల్లి ఇద్దరు కూడా వస్తున్నాడు, సుబ్బరాయుడు. తీసుకుని పోయిన తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం. గత కొంతకాలంగా ఏదైతే గతంలో ఎన్టీ రామారావు బాగా ఎక్కువ ప్రాధాన్యత బలిజలకు ఈ రాయలసీమలో ఉండేది, ఆ తర్వాత క్రమక్రమేపీ తగ్గడం ఎలా చూడాల్సింది? క్రీస్టేస్లో ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు బలిజలకు కడప జిల్లాలో 3 బలిజలకు రత్నసాబుత్ అయితేనేమి, రామచంద్రయ్య గారు అయితేనేమి, అదేవిధంగా పాల్కొండాడు గారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. పాల్కొండాడు తర్వాత రామయ్య కూడా టికెట్ ఇచ్చారు. అప్పుడు మాకంతా సహకరించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాస్ట్ను పైకి తేవాలని. మళ్ళీ ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ ఈ వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు మొదటి నుంచి ఎంపీ టికెట్ బలిజలకు ఇస్తున్నారు. అది వాళ్ళు ఎగరగొట్టేసి ఒక సీటు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వలేదులే మనమేమి ఇస్తామని ఏమైనా అనుకున్నారో. ఒక సీట్ ఇచ్చారు రాజంపేటలో సీట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓడిపోయింది? ఓడగొట్టింది ఎవరు? మన వాళ్ళే ఓడగొట్టారు. అంటే బలిజలే కాదు, కొదమ క్యాస్ట్లన్నీ కలిసి, సామాజిక వర్గాలన్నీ కలిసి ఓడగొట్టారు. ఇప్పుడు అతను దాదాపు మీకు తెలియదు ఏం లేదు, ఈ ఎలక్షన్కు ఎంత ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు ఇన్ఛార్జ్ ఇవ్వమంటే 10 మంది వచ్చారు. ఒక పక్క రాజు అంట, ఒక పక్క వాడు మన నందలూరులో మేడ తమ్ముడు, ఒక పక్క వేరే వాళ్ళంతా అందరూ వచ్చి మాకు అతను ఏం లేదని చెప్తా ఉంటే మీరు ఖండించాలి కదా. పార్టీ ఖండించే లేదయ్యా అతనే ఇన్ఛార్జి, లేదు అతని ఇన్ఛార్జి కాదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. అతని అవమానపరుస్తా అంటే మీరు చూస్తూ ఉంటే ఎట్లుంటుంది? ఇక్కడ లోకల్గా కూడా మంత్రులు కూడా వాళ్ళకు సహకరించడంలే. ఇక్కడ టోటల్గా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు బలిజలంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు బలిజలు 99% ఓటేస్తే కూడా మాకు గౌరవం లేదు, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. నిన్న మున్సిపల్ కమిషనరు మేము బలిజ ఇది ఉందని చెప్పి మేము ఫ్లెక్సీలు కట్టాము, ఊరంతా కట్టాము. ఇంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ కట్టినాడు, అంతకుముందు పవన్ కళ్యాణ్ వాళ్ళు కట్టినారు, అంతకుముందు రాజశేఖర్ వాళ్ళు కొట్టారు, రవీంద్ర రెడ్డి కొట్టారు, అందరు కట్టాము. ఎవ్వరు కూడా ₹1 డబ్బు తెలియదు. మేము ఆడికి 7-8 ఫ్లెక్సీలు డబ్బు కడితే పొద్దున్నే పోయి ఫ్లెక్సీలను తీస్తాడు. మేము వాసుకు ఫోన్ చేసాం, అయ్యా ఈ విధంగా చేస్తాను, నీకు చెడ్డ పేరు వస్తుంది, ముందు ఇమీడియట్గా వానికి చెప్పని. అతను వాసు చెప్పాడు. మన రామచంద్ర కూడా వాని మీద ఎగిరినాడు, నువ్వేమన్నా అనుకుంటానేమో, నువ్వు ఎక్కడ మళ్ళీ నిన్ను అడుగు పంపిస్తాము, నీ అన్నీ నాకు తెలుసు అని చెప్పి. అంటే ఈ పరిస్థితిలో మేము ఉన్నామంటే మా ఫ్లెక్సీలు చించేస్తాడు ఒక అధికారి, రెడ్డి అధికారి అంటే ఇది ఏమని ప్రజలకు చెప్పాలా? మేము ఏమని చెప్పాలా? నిజంగా ఈ బుద్ధు అతను అట్టే చేస్తామంటే ధర్నా చేయాలి. అతను A3 ముద్దాయి, అతని మదనపల్లిలో మొత్తం చరిత్ర అంతా మా దగ్గర ఉంది. కానీ శ్రీనివాసుడి గౌరవించి మా మాట కూడా చెప్పినాడు.
చెప్పిన తర్వాత వాళ్ళు స్టాప్ చేసాం. కాబట్టి దీన్ని ఈ విధంగా బలిజలకు ఇప్పుడు మంత్రులు వస్తే ఎవరైనా బుద్ధి లేని వాడు ఎవరైనా తీస్తాడా, ఫ్లెక్సీలు తీస్తాడా? ఎంత కొవ్వు అనుకోవాలనికి ఇచ్చిపెట్టేదేంలే. దీని మీద మేము కూడా చేస్తాం, ఏం చేయాలన్నా అప్పుడు చేస్తాము. కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుని పోయి మాకు గౌరవ స్థానం ఇచ్చే విధంగా రాయలసీమలో ఒక బలిజ కూడా ఇవ్వలేదు, ఒక బలిజ కన్నా ఇవ్వండి అని చెప్పేదానికి మేము రేపు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఏదైతే కార్పొరేట్ అంటే పదవులను కూడా నియమించడం జరిగింది. ఎక్కడ కానీ బలిజలకు తగిన ప్రాధాన్యత లేదు. బలిజల్లో అంటే ఒక రకంగా రాయలసీమలో చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు? వాస్తవంగా జనసేన వచ్చిన తర్వాత జనసేన బలిజలంతా మాపకుండారు, కాపులంతా మాపకుండారని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. అయితే మేము మొదటి నుంచి కూడా దీంట్లో ఈ పార్టీలోనే మేము ఉన్నాం. బలిజలంతా లాస్ట్ ఎలక్షన్లో కూడా మేము 70% వేసినాం. ఈ ఎలక్షన్లో 99%. మేము పవన్ కళ్యాణ్ ఇంకోరు చూసి కాదు. పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే, కానీ చంద్రబాబు నాయుడు అంటే అంతకన్నా ఎక్కువ అభిమానము. ఆ అభిమానంతోనే మేము వేసాం. అయితే మాకు జరుగుతున్న దాని గురించి ఆయన ఏమాత్రం ఆలోచించాలా. ఆలోచించకపోతే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది, క్యాస్ట్లో అసంతృప్తి వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాం. మరో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకోవాలి. చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు ఇప్పటి వరకు కూడా కార్పొరేట్ పదవులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పదవులను నియమించినప్పటికీ కూడా ఎక్కడే కానీ సీమకు సంబంధించినటువంటి బలిజలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎలా చూడొచ్చు అంటారు? స్టేట్ వైడ్లో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రస్తుతానికైతే మాకు ప్రాధాన్యత తక్కువైంది అనుకుంటున్నాం. మేము చంద్రబాబు మాకు న్యాయం నమ్మకైతే ఉంది, కానీ లేట్ కావడం వల్ల మేము ఆలోచిస్తాం. దాని గురించి కొద్దిగా లేట్ కావడం కారణం కొద్దిగా ఏదో ఆలోచిస్తాము. చంద్రబాబు సార్ అయితే న్యాయం చేస్తాం, మాకు నమ్మకం ఉంది. ఒక్క స్టేట్ కార్పొరేషన్లో కానీ దేంట్లో కానీ బలిజలకైతే పెద్దగా న్యాయం జరగలేదు. 100% వాస్తవం ఇది. సో వైపు రాయచోట్లో కూడా కుటుంబాన్ని కూడా దెబ్బతీసేందుకు కూడా కుట్రలు జరుగుతుంది. ఎలా చూడొచ్చు? అది చాలా అన్యాయం. అది ఆయన కోట్లు కట్టు పెట్టుకుని ఎలక్షన్ చేస్తే ఆయన ఈరోజు అందరూ తొక్కేయాలని చూస్తున్నారు. దాన్ని మాత్రం 100% ఖండించాల్సిన విషయం. చాలా అన్యాయం. ఈరోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే గన్మేలు పెడుతుంది, గన్మేలను కూడా లేరు. ఆయనకైతే ఒంటరిగా పోతున్నారు అని అన్నదొక్కలను చూస్తున్నారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. పాలకొండరాయుడు అంటే ఒక గుర్తింపు ఉంది, కడప జిల్లాలోనే ఒక అలాంటి వ్యక్తి కొడుకును ఈ విధంగా ఇబ్బందులు పెట్టడాన్ని చూస్తుంటే ఒక రకంగా బాధ అనిపించట్లేదు. 100% బాధ అనిపిస్తుందన్నా. ఎందుకంటే పాలకొండరాయుడు అంటే ఒక బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్కు వీళ్ళు ఏం జరిగిందో ఏమో మొత్తం బ్రేక్ బ్యాలెన్స్ చూస్తున్నారు. అది జరగని పని. ఖచ్చితంగా న్యాయం చేయాలని చంద్రబాబు సార్ కానీ కోరుతున్నాం. సో భవిష్యత్తు పదవుల్లో మీకు వాళ్ళని ఉన్న రేపు జరగబోయే సమావేశంలో ఏమైనా చర్చిస్తారా? చెప్పాలనే ఉన్నాం, ఖచ్చితంగా చెప్పాలనే ఉన్నాము. మాకు న్యాయం జరుగుతుందని కూడా మాకు నమ్మకం ఉంది. సార్ మాకు న్యాయం జరిగి మాకు ఇది ఉంది. ఏదైతే బలిజలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు ఖచ్చితంగా జోక్యం చేసుకొని అన్యాయం జరగకుండా చూస్తారన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి నేతలు చెప్తున్నారు. సో మొత్తం మీద ఏదైతే రేపు జరగబోయేటువంటి ఆత్మీయ సమావేశానికి కందుల దుర్గేష్ మిగతా ఏదైతే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రానున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధానంగా బలిజ సామాజిక వర్గానికి కూడా అటు తగిన ప్రాధాన్యత గుర్తింపు లేకపోవడం పట్ల కూడా ఒక రకంగా కూర్చొని చర్చించుకొని ఈ విషయం పైన కూడా అధిష్టానం తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మొత్తం బలిజ కులస్తుల్లో వ్యతిరేకత ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని పునరాలోచించాలి. గతంలో ఏదైతే ఎన్టీ రామారావు హయాంలో కూడా తగిన ప్రాధాన్యత గుర్తింపు ఉండేది. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వారు క్రమక్రమేపీ బలిజలకు ప్రాధాన్యతను ఇవ్వడానికి తగ్గిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏదైతే పొంగుల దుర్గేష్ ఇతర ఏదైతే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీరంతా కూడా వస్తున్నారు. వీరందరూ కూడా ప్రధానంగా చర్చించి ఆ తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. రాబోయే రోజుల్లో కూడా మంచి పదవులు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అటు అధిష్టానానికి కూడా వివరించే ప్రయత్నాలు చేస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి బలిజ సంఘ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.